చిల్లర వేషాలు తప్ప, చిల్లర వ్యవహారాలు తప్ప, సినిమా టికెట్లు బబ్బు దానికి రంగు ఏంటి, దీని మీటింగ్ పర్మిషన్లు లేవు, ఇలాంటి చిల్లర వేషాలు తప్ప. అరే 10 మందికి ఉద్యోగాలు కల్పిద్దాం, యువతకు పరిశ్రమలు పెడితే యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఇవి ఇట్లాంటి ఆలోచనలు లేవు. రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఇలాంటి మంచి పనులు చేయరు. అన్ని పనికి మాలిన ఉపయోగం లేని పనికి మాలిన మాటలు, పనికి మాలిన వ్యవహారాలు తప్ప పనికొచ్చేది ఒక్కళ్ళు చేయరు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నట్లే చిల్లర వేషాలు, చిల్లర వ్యవహారాలు చేస్తున్నాడు. తాజాగా హెలికాప్టర్కి పర్మిషన్ లేదు. ఎన్నికల షెడ్యూల్ దగ్గర పడుతున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారిలో అసహనం పెరిగిపోతుంది. ఓటమి కళ్ళ ముందు కనపడుతున్నట్టుంది. పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లోకి వెళ్లకుండా నివారించాలి. ఒక పక్క వాలంటీర్ల ద్వారా డాటా చౌర్యం జరుగుతోందని ప్రజలంతా ఆందోళన చెందుతుంటే, మీరే నా సైన్యం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను ఉద్దేశించి. చొక్కాలు మడత పెట్టండి, ఎన్నికల్లో మనం గెలవాలి అంటున్నాడు. హెలీప్యాడ్ పర్మిషన్ అడిగితే రోడ్డు మార్గం ద్వారా వెళ్ళొచ్చు కదా అంటారు. అసలు హెలికాప్టర్ పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు, అది కదా చెప్పాలి సమస్య. మీ నాయకుడిలాగా హెలికాప్టర్లో పైన తిరిగితే కింద చెట్లయితే నరికేయడు కదా పవన్ కళ్యాణ్ గారు. స్కూళ్ళకైతే సెలవు ఇచ్చి ఆ స్కూల్ బస్సుల్లో పిల్లల జనాల్ని సభలకి తెచ్చుకోడు కదా మా పవన్ కళ్యాణ్ గారు. మీ నాయకుడిలాగా రోడ్డు మార్గంలో, రోడ్డు మీద బారికేడ్లు కట్టుకుని, పరదాలు కట్టుకుని ప్రజలకు దూరంగా కనిపించకుండా ప్రయాణం చేసే మనిషి కాదు కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి కోసం లక్షలాది మంది జనం ఎదురు చూస్తూ ఉంటారు, బ్రహ్మరథం పడుతూ ఉంటారు, హారతలు ఇస్తూ ఉంటారు. ఆయన ప్రజల మనిషి, ప్రజల్లోనే ఉండే మనిషి, ప్రజలతో తిరిగే మనిషి. ఆయన హెలికాప్టర్ ద్వారా ఎడతారా, రోడ్డు మార్గం ద్వారా ఎడతారా, అది ఆయన ఇష్టం. ఎక్కడ ప్రజలు సఫర్ అవుతున్నట్టు ఎవరు కంప్లైంట్లు లేవు కదా. మీకొచ్చిన ఇబ్బంది ఏముంది? ఇది ప్రజాస్వామ్యం కదా. హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఈ వైసీపీ వాళ్ళకి బుర్ర ఉండి మాట్లాడుతున్నారో బుర్ర లేక మాట్లాడుతున్నారో అర్థం కాదు. హెలికాప్టర్ పర్మిషన్ అడిగితే రోడ్డు మార్గం ద్వారా వెళ్ళొచ్చుగా అంటారు. రేపు ఇంకో సన్నాసి అంటాడు, బోటేసుకుని నీళ్ళలో వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నారు. మీ ఇష్టమేనంతా. ఎవరి కన్వీనియంట్ బట్టి వాళ్ళు వెళ్తారు. ప్రజలు ఏమన్నా ఇబ్బంది పెడుతుంటే, వాళ్ళు అబ్జెక్షన్ పెడుతుంటే అనుకోవచ్చు. ప్రజలు స్వాగతిస్తున్నప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కాదు. ఒకటైతే స్పష్టంగా తెలిసిపోతుంది, పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు ఉలిక్కి పడిపోతున్నారు. రాజకీయాలు, సినిమాలు ఒకటి కాదు. సినిమాల్లో నటించినంత ఈజీ కాదు ముఖ్యమంత్రి పదవి సాధించటం అని ఎగతాళి చేశారు కదా. మరి మీరు ఈ ఎలక్షన్స్ ముందు ఓ సినిమా తీశారు కదా, చివరికి సినిమా మీదే డిపెండ్ అయ్యారు మీరు. మా నాయకుడైతే తను పార్టీ రన్ చేయడం కోసం మాత్రమే ఆ రోజుల్లో సినిమాలు తీశాడు. ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నాడు, సినిమాలన్నీ పక్కన పెట్టేశారు. ప్రజల్లోకి వస్తుంటే ఇప్పుడు మీరు అడ్డుకుంటున్నారు. మొన్నటిదాకానేమో పార్ట్ టైం పొలిటీషియన్, సినిమాల్లోనే నటిస్తున్నాడు అన్నాడు. ఆయన సినిమాలు పక్కన పెట్టి ప్రజల్లో మమేకమవుతుంటే మీరు అడ్డంకులు సృష్టిస్తున్నారు. మోసపూరిత వాగ్దానాలు, ధన ప్రభావం, వాలంటీర్లను ఉపయోగించుకోవటం, బెదిరింపులు, ఇవి మీ రాజకీయం. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నేను మీకు మంచి చేస్తాను అని మీకు నమ్మకం కలిగితేనే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు, చెబుతున్నారు ప్రజలకి. మీలాగా అలవి కాని వాగ్దానాలు ఇవ్వటం లేదు, ప్రజలను మభ్యపెట్టట్లేదు. ఆయన ప్రాక్టికల్గా ఉండే మనిషి. ఆయనది రాజమార్గం. మొదటి తరం రాజకీయం త్యాగంతో కూడుకుని ఉండే, తర్వాత వచ్చిన తరాలు రాజకీయాల్ని వ్యాపారంగా మార్చేశారు. మళ్ళీ ఇన్నేళ్లకు ఈ తరంలో త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారు. అందుకు నిదర్శనమే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన షణ్ముఖ వ్యూహం. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని ఏనాడో చెప్పారు వేమన. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేరుకు పథకాలు ఉండు, వాటికి నియమాలు మెండు. డబ్బుతో ఎన్నికల్లో గెలిచొచ్చిన పాలక పార్టీల ఇంపాక్ట్ కన్నా రేపటి ఎన్నికల్లో నిజాయితీగా
యుద్ధం చేసిన తర్వాత వచ్చిన జనసేన గెలుపుతోనే ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. డబ్బు, మద్యం, బిర్యానీ పంచకుండా ఎన్నికలకు వెళ్ళే దమ్ము, ధైర్యం జనసేనకు ఉంది. మరి మిగిలిన పార్టీలకు ఉందా? అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అంధకారం నుంచి బయటపడాలంటే ఆశాదీపంలాగా ఉన్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావాలి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.